హాయ్ గాయ్స్, నేను మీ ఖ్యాతి రాజ్పూత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి. అయితే ఈరోజు నా ఇయర్ రింగ్ కలెక్షన్ చూపెట్టాలనుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చినవి ఏవైనా ఉంటే చెప్పండి నాకు. ఇది బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అని కామెంట్ చేస్తే నేనైతే మీకు ఎక్కడ తీసుకున్నానో చెప్తాను. ఇవైతే నా జ్యువెలరీ కలెక్షన్. చాలా తక్కువే ఉన్నాయి, బట్ ఎందుకో మీకు చూపించాలనిపించింది, అందుకని చెప్పేసి నేను ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఒక జ్యువెలరీ అయితే వేసుకున్నాను కదా, ఇవైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ బాక్స్ కూడా నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఏంటంటే నేను జ్యువెలరీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటాను అన్నట్టు, ఏవి చక్కగా ఉంచుకోను. అందుకని చెప్పేసి ఫ్రెండ్షిప్ డే రోజు నాకు ఈ బాక్స్, అలాగే ఇయర్ రింగ్స్, ఇంకోవి కూడా ఉన్నాయి. ఇవి ఈ ఇయర్ రింగ్స్ 3 కలర్, ఇవి 2 అండ్ ఈ బాక్స్ ఒకటి గిఫ్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ బాక్స్లోనే నేను ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకోవడం చేస్తున్నాను. అలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, నిజంగా బాగున్నాయి కదా. నాకు కూడా బాగా సెట్ అయ్యాయి. చూడండి ఇలా వచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి కూడా చాలా ఇష్టం నాకు. డ్రెస్కి భలే సెట్ అయిపోతాయి, జీన్స్కి కానీ నార్మల్ డ్రెస్సెస్కి, కుర్తీస్కి, దేనికైనా సెట్ అయిపోతుంది ఈజీగా. చూడండి వీటికంటే ఇవే అట్రాక్టివ్ కొడుతున్నాయి కదా. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలాంటి జ్యువెలరీ చాలానే ఉన్నాయి నా దగ్గర. ఎక్కువ అయితే జూకాలు ఉన్నాయి. ఇవి పెద్ద జూకాలు. ఇవి మా అక్క గిఫ్ట్ చేసింది నాకు. తను మాల్కి వెళ్ళినప్పుడు తీసుకుంది. తన కోసం తీసుకునేటప్పుడు నా కోసం కూడా తీసుకుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో, పడిపోయింది కింద. చూడండి చాలా మంచిగా ట్రెడిషనల్ లుక్ అయితే బాగా సెట్ అయిపోతాయి. మంచిగా ఫేస్ కూడా చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ ఇంకా అంటే ఇంకొకటి నాకు చాలా ఫేవరెట్ అయినవి ఉన్నాయి. ఏవి అంటే ఇవి చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను ఈ జూకాలు. మీరు చాలాసార్లు చూసుంటారు, నా వీడియోస్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడండి నాకు చాలా ఇష్టం. ఇవి కూడా అన్నీ రోడ్ సైడ్ కొన్నవే అండి, ఎక్కువ కాస్ట్ పెట్టి ఏవి తీసుకోలేదు నేను. నిజంగానే అన్నీ మా అక్క దగ్గర నుంచి దొబ్బడమే తప్ప నేను తీసుకోవడం అంటూ ఏవి లేవు. ఇవి నేనే తీసుకున్నానులేండి. ఇవైతే నేనే తీసుకున్నాను, బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇవి పెద్ద ఇంకా ఫస్ట్ అయితే జూకాలు చూపిస్తాను. ఇవి చూడండి సేమ్ ఈ టైపే, కానీ ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. చూడండి మోడల్ కూడా కొంచెం బాగున్నాయి. ఇవి కూడా మా అక్క తీసుకుంది, మా అక్కకి తెలియకుండా నేను దొబ్బేశాను. ఎక్కువ సిస్టర్స్ అలానే చేస్తారు, అక్కల దగ్గర నుంచి దొబ్బుకొని వేసుకుంటారు. చూడండి ఇవి కూడా సింపుల్గా చాలా క్యూట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇవి కూడా నేను దొబ్బేసాను అన్నట్టు మా అక్క దగ్గర నుంచి. సేమ్ ఇందులోనే ఇంకో ప్యాటర్న్లో కూడా ఉన్నాయి, రౌండ్లో ఉన్నాయి. చూడండి ఇవి చిన్న బాతుల్లాగా వచ్చేసి, ఇదిగో కనిపిస్తున్నాయి చూడండి, చిన్న బాతుల్లాగా వచ్చేసి ఉంది. ఇవి కూడా బాగున్నాయి. ఇవి కూడా మా అక్క దగ్గర నుంచి అయితే దొబ్బేసాను నేను. నెక్స్ట్ ఇంకా ఇవి పెద్దవి చూడండి. ఇవి ఇప్పటివరకు అయితే నేను పెట్టుకోలేదు ఇంత పెద్దవి, బట్ చూడడానికి అయితే క్యూట్ ఉంది. చూస్తున్నారు కదా, పెద్ద బుట్ట వచ్చేసి, చిన్న బుట్ట ఒకటి, పైన ఇది లోటస్ వచ్చేసి, మళ్ళీ దాని కింద ఇంకో బుట్ట వచ్చి బాగుంది కదా ఇయర్ రింగ్ కూడా. బట్ నేను ఇప్పటివరకు అయితే పెట్టుకోలేదు దేని మీదకి కూడా, కానీ బాగుందని చెప్పేసి మా అక్క దగ్గర నుంచే దొబ్బేసుకున్నాను ఇవి కూడా. నెక్స్ట్ ఇదిగో రింగ్స్, పెద్ద రింగ్సే ఉన్నాయి నా దగ్గర, ఇంత పెద్ద రింగ్స్. నేను ఇవి ఒక వీడియోలో పెట్టుకున్నాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, మీకు కనిపించే ఉంటాయి. గాజులు, చిన్నపిల్లలకి గాజులు వేస్తారు కదా, అంత పెద్ద ఉన్నాయి కదా నిజంగా. కానీ ఇవి కూడా మా అక్క దగ్గర నుండి దొబ్బుకున్నాను. నేను కొనడం తక్కువ, మా అక్క దగ్గర నుంచి దొబ్బుకోవడం ఎక్కువ. నెక్స్ట్ ఇవి చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే. చూడండి స్టోన్స్ వచ్చేసి, దీనికి రౌండ్ బ్యాంగిల్ లాగా వచ్చేసి చుట్టూ స్టోన్స్ వచ్చాయి. మళ్ళీ ఇది పెట్టనీకి మనకి
ఇలా వచ్చేసింది చూడండి. ఇవి కూడా బాగున్నాయి కదా. మా అక్క చాలా తీసుకుంటుంది నిజంగా. నా దగ్గర కంటే కలెక్షన్ మా అక్క దగ్గర ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా చూసి 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 తీసుకుంటుంది నిజంగా. నేను ఎక్కువ అయితే నేనేం తీసుకోను, నేను చాలా తక్కువ తీసుకునేది. మా అక్క దగ్గర నుంచి దొబ్బుకునేది ఎక్కువ. ఇది కూడా మా అక్క దగ్గర నుంచి దొబ్బుకున్నాను చూడండి. చిన్న బాత్ లాగా వచ్చేసి, ఇంకో చూడండి చిన్న బాత్ వచ్చేసి మధ్యలో నెమలి అనుకుంటా, నెమలి బాత్ కాదండి నెమలి వచ్చేసి దీనికి డాట్స్ మంచిగా 2 కలర్స్తో పింక్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. దాని దగ్గర నుంచి దొబ్బుకోవడమే ఎక్కువ నేను, కానీ దానికి తెలిసే దొబ్బుకుంటాను, తెలియకుంటే ఏం దొబ్బుకోను. దొంగ అనకండి, తెలిసే తీసుకుంటాను మా అక్క దగ్గర నుంచి. ఇవి నేను తీసుకున్నానులేండి, మనమైతే ఇలాంటివి తీసుకుంటాం. మా అక్క అయితే కొంచెం మంచిగా ఉండేటివి తీసుకుంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి దాని దగ్గర నుంచే ఎక్కువ దొబ్బుకుంటాను. ఇవి కూడా దాని దగ్గర నుంచే దొబ్బుకున్నాను చూడండి. 3 స్టెప్స్ వచ్చింది. పైన ఒక సూర్యుడు, చిన్న మధ్యలో సూర్యుడు, కింద సూర్యుడు అంటున్నా. సరే చెప్తాను. ఇదేమో చంద్రుడు, ఇదేమో నక్షత్రాలు, ఇదేమో సూర్యుడు. బాగుంది కదా, 3 కలిపి ఉన్నాయి. ఇందులో ఏదో పిక్చర్ ఉందండి బాబు, కనిపించట్లేదు, కానీ ఇందులో అయితే ఏదో పిక్చర్ అయితే ఉంది. ఏదో మనిషి పిక్చర్ అయితే ఉంది దీంట్లో. నెక్స్ట్ ఇవి కూడా నేనే తీసుకున్నానండి, ఒక డ్రెస్ మీదకి అని చెప్పేసి. ఇవి కూడా బాగున్నాయి. మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసింది దీని మీద. చాలామంది దగ్గర ఉండే ఉంటాయి ఇవి. చూడండి మొత్తం మిర్రర్ వచ్చింది ఇయర్ రింగ్కి. నెక్స్ట్ ఇది ఏదో టైంపాస్కి తీసుకున్నాను, ఇప్పటివరకు పెట్టుకుంది అయితే లేదండి బాబు. నెమలు వచ్చింది, పెట్టుకోబుద్ది కావట్లేదు ఎందుకో. నెక్స్ట్ ఇంతకుముందు గోల్డ్లో చూపించాను, దీనికేమో 2 రోస్ వచ్చినాయి. 2 రోస్ వచ్చింది, అది ఒకటే రో చమ్కీతో వచ్చింది, అంటే స్టోన్స్తో వచ్చింది. ఇది 2 రోస్తో వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇది సిల్వర్లో వచ్చింది చూడండి. ఇది వైట్లా వచ్చింది, అదేమో గోల్డెన్లో వచ్చింది. ఇది ఇంకో బ్యాంగిల్ అండి బాబు, చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ వేసేయచ్చు. ఎందుకు తీసుకుందో తెలియదు ఇవి. దాని దగ్గర నుంచి నేను తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నానో కూడా తెలియదు. ఎప్పుడైనా పనికి వస్తుందిలే అని చెప్పేసి తీసుకున్నాను బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇవి నేనే తీసుకున్నాను. దేని మీదకో, శారీ మీదకో సంథింగ్ దేని మీదకో కావాలి అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కూడా అన్నీ సిల్వర్ కలెక్షనే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర, బట్ ఇవి బాగుంటాయి వేసుకుంటే. మంచిగా మ్యాచ్ అయ్యే డ్రెస్ పైన వేసుకొని చూస్తే చాలా బాగుంటాయి నిజంగా. నెక్స్ట్ ఇవి కొంచెం ఏమైనా మోడల్ డ్రెస్సెస్ వేసేటప్పుడు పనికి వస్తాయని చెప్పేసి తీసుకున్నాను, కానీ ఇప్పటివరకు వేసుకుంది అయితే లేదండి. చూడండి ఇవి కూడా బాగున్నాయి కదా, బాగున్నాయి, బట్ వేసుకోలేదు ఎప్పుడు. ఎందుకో మరి వేసుకోవాలి అనే మూడు ఉత్సాహం దోపిపోయింది. ఇప్పటికైతే వేసుకునేదైతే చిన్న స్టోన్ వేసుకొని తిరుగుతున్నాను, ఏదైనా వీడియోస్ చేసినప్పుడే పెద్దవి వేసుకుంటున్నాను సీరియస్గా. ఇవి కూడా బాగున్నాయి, ఇవి కూడా మా అక్క దగ్గర నుంచి దొబ్బుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో నిజంగా కదా. ఇవి వేసుకొని బయటికి వెళ్ళినా కానీ ఏదైనా మనం నార్మల్గా పార్టీస్కి పబ్స్కి వెళ్ళినప్పుడు బాగా పనికి వస్తుంది. చమ్కీలు ఇయర్ రింగ్స్ బాగా మెరుస్తూ ఉంటే బాగుంటాయి. ఇవి కూడా ఫ్రెండ్షిప్ డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఇవి కూడా బాగున్నాయి కదా చూడు, ఇవి కూడా బాగుంటాయి, కానీ పెట్టుకోలేదు ఇప్పటివరకు. ఈ మూడు బ్యాంగిల్స్ చూపించేసాను కదా. నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్స్ వచ్చాయి 3 రౌండ్లు, 1 2 3 వచ్చేసింది చూడండి 3 రౌండ్లతో. ఇది ఇయర్ రింగ్ ఇంకొకటి కనిపించట్లేదండి, ఇది ఒకటే ఉంది, సో పెట్టుకోలేదు. ఇంకోటి ఎక్కడో పడేసినట్టున్నాను నేను. ఒక వస్తువు ఒక దగ్గర ఉంచే రకం అయితే కాదు నేను. ఏ సామాన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు, అన్నీ భద్రపరిచి పెట్టుకునే అంత గొప్ప లక్షణాలు లేవు. సో మా అక్క నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది, ఏ సామాన్ ఇచ్చినా వేస్ట్, నీకు అన్నీ పాడేస్తూ ఉంటావు, ఒక్కటి ఒక దగ్గర పెట్టావు
నీకు ఇచ్చే కంటే నాది నేను బాగా పెట్టుకోవడం బెటర్ అంటది. ఇదిగో చూడండి, ఇది కూడా మా అక్క దగ్గర నుంచి దొబ్బుకుంది. ఇవి కూడా బాగున్నాయి కదా. ఈ డ్రెస్కి నిజంగా అన్నీ సెట్ అయిపోతున్నాయి. మరి నేను సెట్ అవ్వేవేమో చూడాలి అనుకున్నాను, బట్ అన్ని డ్రెస్లకు బాగా సెట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకా చాలా రింగ్స్ వచ్చేసాయి. చూడండి ఎన్ని రింగులు ఉన్నాయో. కానీ ఇవి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది నిజంగా. ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకో ఇయర్ ఉంది పోయిందేమో అనుకున్నాను. బాగున్నాయి కదా ఇవి కూడా. ఈ డ్రెస్కి అన్నీ అలా సెట్ అయిపోతున్నాయి. మరి ఏంటో నేను సెట్ అవ్వేమో అనుకున్నాను, బట్ అన్నీ అలా సెట్ అయిపోతున్నాయి. ఇవి కూడా బాగున్నాయి కదా. చూడండి అన్ని రింగ్స్. ఎన్ని రింగ్స్ ఉన్నాయి తెలుసా? 3, 3, 6, 7, 8, 9 రింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకోటి చూడండి, ఇంకో పెద్ద వెరైటీ తీసుకొచ్చాను మీ ముందుకు. ఇలాంటి ఎవరి దగ్గర ఉన్నాయా ఇప్పటివరకు? ఇంత ఎలా కొన్నానో తెలీదు, కొన్నాను మాత్రం. కానీ వేసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. ఇంత పెద్ద పెట్టే అలవాటు లేకున్నా కానీ తీసుకున్నాను. కానీ ఇక చూడండి, పెట్టుకుంటే అన్నీ అలా బాగున్నాయి నిజంగా. నేనే పెట్టుకోను ఎప్పుడు. ఇంకో బుట్ట వచ్చేసి ఎన్ని ఆకులు వచ్చాయో. ఆకులన్నీ కౌంట్ చేసుకుంటూ కూర్చోవాలి ఇంకా. ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ అయితే, గోల్డ్ అంటే గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్ చాలానే ఉన్నాయి నా దగ్గర. బట్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేవు, ఇంట్లో ఉన్నాయి. అవి నేను ఒకరోజు చూపిస్తాను మీకు. ఆ జ్యువెలరీ ఇంకా బాగుంటుంది నిజంగా. ఇవి కూడా మా అక్క దగ్గర నుంచి దొబ్బుకున్నానండి బాబు. ఇవి ఇంకా క్యూట్ ఉంటాయి, చాలా సింపుల్గా క్యూట్గా. ఇవి కూడా చాలాసార్లు వేసుకున్నాను నేను, వీడియోస్ చేసేటప్పుడు కానీ లేదంటే షూట్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు వేసుకున్నాను. చాలా సింపుల్గా క్యూట్గా అనిపిస్తాయి ఇవి. చూడండి ఈ కలెక్షన్ చాలా తక్కువ దొరుకుతుంది. బాగుంది కదా ఇది కూడా. నెక్స్ట్ ఇవి నేను తీసుకున్నాయా గిఫ్టా గుర్తులేవు, కానీ ఇవి కూడా బాగుంటాయి. ఇవి కూడా చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాను నేను. నార్మల్గా జీన్స్ వేసుకున్నప్పుడు ఎక్కువ సార్లు అయితే యూజ్ చేస్తాను. ఇక ఈ రింగ్స్ అంటారా, ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నవి ఇప్పటిదాకా అలానే ఉన్నాయి. వేసుకోవడం మానేసి అలానే తిరుగుతున్నాయి నా చుట్టూరా, వేసుకోనన్ను అని చెప్పేసి. ఇవి కూడా చాలాసార్లు యూజ్ చేశాను నేను. మొత్తం ఎక్కువగా అయితే సిల్వర్ జ్యువెలరీ ఉంది నా దగ్గర. సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ యూజ్ చేస్తాను. సో సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటాను. సో ఇగో చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఏంటి, అసలు మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడెక్కడ దాకా వెళ్తుంది అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుంది కదా. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అనేది చెప్పండి. ఇగో చూడండి, ఇవి కూడా మా అక్క దగ్గర నుంచే దొబ్బుకున్నాను. ఇవి సిల్వర్వే అంట. మా అక్క అయితే అన్నది మరి సిల్వర్వి ఇవి అని చెప్పేసి. చూడండి ఇవి ఎట్లున్నాయంటే, ఇదిగో మొత్తం సాఫ్ట్గా లేదు, ఇది అంత గుచ్చుకునేటట్టు ఉంది ఇది. బట్ బాగున్నాయి, సింపుల్గా చాలా బాగున్నాయి ఇవి కూడా. ఒక రింగ్ పోయిందని చెప్పాను కదా, దొరికింది ఇదిగోండి. నెక్స్ట్ ఇది కూడా ఎందుకు తీసుకున్నానో తెలీదు, ఊరికనే టైంపాస్కి తీసుకున్నాను, ఎప్పుడైనా పనికి వచ్చిద్దని. అదిగోండి బాగుంది అనుకుంటున్నాను, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా చూపించాలంటే ఇదిగోండి, ఇప్పుడు తీగల దగ్గరకు వచ్చేద్దాం. తీగలు తీస్తాను చూడండి, ఇప్పుడు ఎన్ని తీగలు బయటకు వస్తాయో. ఇదిగోండి ఒకటి. ఇవి మంచిగా అంటే మనము ఎటైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు బాగా పనికి వస్తాయి. బర్త్డే పార్టీస్కి, ఇలాంటి పార్టీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం బాగా పనికి వస్తాయి.
2 గంటలు ఇవి వేసుకొని నేను విలేజ్కి వెళ్ళాను ఒకరోజు. వెళ్తే మా తాతయ్య ఏమన్నారు తెలుసా, 2 ముంజకాయలు వేసుకొని వచ్చావేంటమ్మా అని అడిగాడు. ఇది సేమ్ అలానే, కానీ కింద బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి. ఒకటి బటర్ఫ్లై వచ్చింది, ఒకటి బటర్ఫ్లై లాగానే చిన్నగా వచ్చి స్టోన్ వచ్చింది మిడిల్లో. ఇది కూడా బటర్ఫ్లై. ఇది చూడండి, ఇవి చాలా బాగుంటాయి. 2 స్టోన్స్ వచ్చేసి కింద ఇది వచ్చింది చూడండి, చాలా బాగుంటాయి ఇవి కూడా. మనము ఎటన్నా వెళ్ళేటప్పుడు అంటే నార్మల్గా అన్ని పార్టీ వేరే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. నార్మల్గా వేసుకోవడానికి డైలీ యూస్కి అయితే ఏం లేవు. డైలీ యూస్కి అంతగానం నేను ఏం యూజ్ చేయను. ఫస్ట్ నా వీడియో చూడడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చుందో అమ్మాయి, హిందీ పిల్ల, తెలుగు రాదు. ఫ్యాన్ ఆఫ్ చేశాను, ఉడకపోస్తుంది, అలానే ఊపుకుంటూ కూర్చుంది. నేను మాట్లాడేది మీకు చెప్పేది కూడా నాకు అర్థం కావట్లేదు ప్రజెంట్. ఏదో వచ్చింది కూర్చుంది, నేనేం మాట్లాడుతున్నానో తెలీదు, కానీ వచ్చైతే కూర్చొని అయితే చూస్తుంది అంతే. అయ్యయ్యో, ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయండి చూడండి. సేమ్ ఇంకా తీగలు చూపిస్తానని చెప్పాను కదా, తీగలే ఇవి, బట్ విరిగిపోయింది. ఇవి ముంజకాయలు, ఇంతకుముందు చూపించాను 2 ముంజకాయలు. మా తాత అన్నట్టు 2 ముంజకాయలు, ఇదిగో 2 ముంజకాయలు. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే ఇప్పుడే చూపించాను కదా, ఇది కూడా చూపించేశాను. ఇంకా చిన్నప్పుడు యూజ్ చేసే రోజ్ ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటి మిగిలిపోయాయి. చిన్నప్పుడు మా మమ్మీ తీసుకొచ్చి, అంటే మేము గోల్డ్ పెట్టుకోము మాకేం వద్దు అన్నప్పుడు తీసుకొచ్చి ఈ రోజ్ ఫ్లవర్స్ కావాలని గొడవ పెడితే తీసుకొచ్చి పెట్టినాయి. ఇప్పటిదాకా ఇలానే ఉంచుకున్నాం. మీ దగ్గర కూడా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి, ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ యూజ్ చేసేవాళ్ళు ఉంటే. ఇదిగో ఇవి కూడా బాగుంటాయి, మా అక్క దగ్గరనే దొబ్బుకున్నాను. ఇది చూపించే ఉంటాను అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఒక పెద్ద గంట పట్టుకొచ్చానండి మీకోసం, మీకు చూపించడానికి పెద్ద గంట తీసుకొచ్చాను. ఇదిగోండి, సేమ్ ఇంతకుముందు ఒకటి చూసారు ఇందులోనే, ఈ ప్యాటర్న్లోనే. ఏంటంటే ఇవి 2 ఒకటేసారి తీసుకున్నాను నేను. చమ్కీలు ఇవన్నీ స్టార్స్ వచ్చాయి, ఇవన్నీ ఆకులు వచ్చాయి. 2 కావాలని చెప్పేసి తీసుకున్నాను. చూడండి, ఇదో రకం అదో రకం, ఈడో రకం ఆడో రకం. మెయిన్గా అయితే ఇవి బాగా నచ్చాయి నాకు, మీకు ఆల్రెడీ చూపించేశాను కదా. నెక్స్ట్ ఇంకా ఇది మా అక్క దగ్గర నుంచి దొబ్బుకున్నానండి. సొంతంగా నేనంటూ ఏం తీసుకునేది లేదు, కానీ మా అక్క దగ్గర నుంచి దొబ్బుకున్నాయే ఎక్కువ ఉన్నాయి. చూస్తుంది గట్టిగా పిల్ల నన్ను, ఎందుకు చూస్తుందో తెలీదు. నేను వీడియో చేస్తున్నానని చూస్తుంది, లేదంటే ఫ్యాన్ వేయట్లేదని చూస్తుందో తెలియదు, కానీ చూస్తుంది. ఇవి కూడా బాగుంటాయి చూడండి. నెక్స్ట్ ఒక గంట, చిన్న గంట, పెద్ద గంట కాదు, చిన్న గంట. ఇదిగోండి, పెట్టుకుంటే అలానే ఆగిపోయేటట్టున్నాయి ఇవి. బాగున్నాయి, ఆగిపోతున్నాయి కానీ బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చిందా కదా, క్యూట్ కదా. నెక్స్ట్ ఇంకా బుడ్డవి ఉన్నాయి, బుడ్డవి చాలా ఉన్నాయి, బట్ అవి పేరు చేయాలంటే చాలా కష్టం అండి, అందుకని చెప్పేసి చూపించట్లేదు. ఇంకో చూడండి, సింపుల్గా వేసుకోవాలి, సింపుల్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇది చాలా బాగున్నాయి కదా. ఇవ్వండి నా జ్యువెలరీ కలెక్షన్. మీకు కూడా కావాలా? మీకు ఏదైనా నచ్చుంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని చూడండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ చేయండి. కొంచెం స్క్రిప్ట్ ఏదైనా రెడీ చేసుకోవాలంటే నాకు కూడా తెలియాలి కదా. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఎలాంటి వీడియోస్ చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే నేను పక్కా ఆ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.